ఇప్పుడు మనలో ఎంతమంది నీళ్ళకి చచ్చిపోయి ఉంటామో తెలియదు. కానీ మా ఊరోళ్ళు మాత్రం వస్తే చాలదు, మిగతా ఊరోళ్ళు రావాలి. అలా పోరాటానికి రాని ఎవరికి నీళ్లు లేవు. సూపర్, అలాగే చేసేద్దాం. సరే, మనం ఇలా గొడవ పడకుండా ఐకమత్యంగా నీళ్లు పట్టుకొని పోదామా? ముందు ఆ పిల్లకి నీళ్లు ఇవ్వు, త్వరగా బడికి వెళ్తుంది. మళ్ళీ రాపోదాం. నా బావకి ఎదుటోళ్ల మనసులో చోటు సంపాదించడానికి గంటల తరబడి మాట్లాడటమో తెలుసు, మౌనంగా ఉండిపోవడమో తెలుసు. అందరి మనసులో చోటు సంపాదించిన అతను నా మనసులో చోటు సంపాదించింది అలాగే. అదిగో వచ్చేసినారమ్మా. ఏనన్నా, నీటి ఊటు ఉన్న చోటు నిజంగానే చెప్తారా? అవును తల్లి, ఆ కాలంలో ఇంజనీర్లు మిషన్లు ఆడుండేవి. బాగా చదువుకుని మేధావులు అంచనా కూడా తప్పొచ్చు, కానీ ఈ బాబు నీటి ఓటను గణించాడంటే తప్పనే తప్పదు. ఓ రాండి దుబాయ్ బాబు, రండి రండి. నమస్కారం. నమస్కారం. దీనికోసం దుబాయ్ నుంచి వచ్చారా? నువ్వు ఒకటి, ఆయన పెద్ద మామయ్య దుబాయ్ లో పని. రండి రండి. ఓ డమ్మీ దుబాయా? అవునండి, ఈ దుబాయ్ డమ్మీయే. కానీ కళ్ళద్దాలు ఒరిజినల్ దుబాయే. చూసరా, బాగా మూసుకుని ఎడర్లో రక్షణ కోసం. సారీ అండి, ఎక్కడ కాపర్ కమ్మీలు దొరకలేదు, అందుకే కొంచెం లేట్ అయింది. పర్లేదు బాబు, వానలు లేనందువలన చుట్టుపక్కల జనాలంతా పొలాల్ని గాలి కొదిలిపడేసి బతుకు తిరిగి పొరుగురు పోయినారు. కానీ నాను ఈ గొంతులో ప్యానం ఉన్నంత వరకు ఈ మట్టితోనే ముడిపడి ఉందాం అనుకున్నా. అయ్యా, కన్నీరు ఒకటే, అది సంతోషానికా దుఃఖానికా అని మనమే నిర్ణయించుకోవాలి. మీ మంచి మనసుకి మట్టిలో బంగారం పండుతుంది. చాలా సంతోషం బాబు. వీరభద్రయ్య, ఎక్కువ దూరం నడిపించకుండా నీళ్లు పడేలా కరుణించు అయ్యా. తండ్రి, నువ్వే దయ చూపించాలి. తల్లి, మొదలు పెట్టమంటారా? కానీ రా. వాటర్ ప్లీజ్ కమ్ ఇన్ ప్లీజ్. ఎక్కడున్నావు? వాట్ బావా, వాటర్ కమ్మింగా? ఇటువైపా? ఇటే వెళ్దాం. పద వెళ్దాం. అమ్మా, పైడి తల్లి నీళ్లు చూపించమ్మా. బావా, అటువైపు వాయువ్యం కదా, గాలే ఉంటది. అయ్యో, సరే ఇటు. సరే పద బావా, వెళ్దాం. చేయి నువ్వు. చైనా బావా? నీ మెళ్ళో ఉంచుడు బావా. ఓ సారీ బావా, ఇది కళ్ళ చూడు కొంచెం తీస్తావా? అలవాటైపోయింది. ఎప్పటి నుంచి? నువ్వు ఇచ్చాక 10 నిమిషాల నుంచి. కళ్ళద్దాలు పెట్టుకోకపోతే గుడ్లు కాలిపోయేలా ఉన్నాయే. ఎండ దంచేస్తుంది. ఇది ఉన్న పొలంలో ఉందా, ఎడర్లో? ఇటు వాస్తు బాలారా. మనం అడుగు పెడితే అన్నీ మారిపోతాయి. చెరువే బయటపడుద్ది, నమ్మకంతో నాడు. చూడు, ఇప్పుడే పడతాయి. ఏంటి బావా? బావా, నువ్వు నీటి కూడా చూస్తున్నావా, పొలాన్ని కొలుస్తున్నావా? చెప్పు బావా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి పాముల మెలికలు తిరుగుతున్నావు? ఆ పెళ్లి ఇటే చూస్తున్నాను చూడు బావా. అవును బావా, ఇటువైపే చూస్తుంది. అందుకే ఊట దొరకట్లా. ఓ పిల్ల, కాస్త అటువైపు తిరుగమ్మా. ఏంటి? ఏం లేదు, ఈ ఒక్క పొలమే చూడాలా, చుట్టుపక్కల పొలాలు కూడా చూడమంటారా? ఇక్కడున్న పొలాల్లో మాత్రమే చూడాలి, అందుకే మిమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకున్నాం. చూసావా బావా, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్టే మాట్లాడుతుంది. నీళ్ళని చూపిస్తామని చెప్పు. నీళ్లు చూపిస్తాం తమ్ముడు, దానికే వెయిటింగ్. బావా, నువ్వు నమ్మకాన్ని కోల్పోకు. బావా, బావా, ఎందుకలా డాన్స్ చేస్తున్నారు? నీటోటను కనిపెట్టుంటారమ్మా. దిస్ ప్లేస్. ఆ తల్లి కరుణించింది. అందరూ దేవుడికి దండం పెట్టుకోండి. విభూతితో ఎంత పెద్ద సున్నా ఎందుకు గేస్తున్నాడు? అయ్యా, చెప్పండి బాబు. 150 అడుగులో నుయ్యి తవ్వితే నీళ్ళు వస్తాయి. 4 దిక్కులు సహకరిస్తున్నాయి, బాగుంటుంది ఓట. చాలా సంతోషం, మంచి మాట చెప్పారు. ఇక్కడ గనక నీరు పడకపోతే ప్రతిరోజు నువ్వే మా ఇంటికి నీళ్ల బండి తోసుకురావాలి. ఏంటి? మా బావే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నీటి ఓటను గణించడంలో నెంబర్ 1. ఒకవేళ నీకు అనుమానంగా ఉంటే వెళ్ళో పాడావు, కట్లు విప్పాయి. అది చుట్టుపక్కల పొలాల్లో మేసి ఇక్కడికే వచ్చి పడుకుంటది. అది అలా పడుకుందంటే ఇక్కడే నీటి ఓటుందని అర్థం. ఓ, అయితే మా ఊరి పాడవకే తెలుసన్నమాట. చూసావా? అయితే ఈ మాత్రం దానికి దుబాయ్ నుంచి దుబాయ్ బాబు గారు ఎందుకు వచ్చినట్టు? ఇలా చూడండి, అబద్ధాలు చెప్పి ఆడుకోవడానికి ఇది ఆషామాషి కాదు. అంచనా సరిగ్గా ఉంటుంది, నీళ్ళు వస్తాయి. నేను చెప్పినట్టు నీళ్ళు వస్తే మీరు మా ఇంటికి నీళ్ళ బండి తోసుకురావాలి. సూపర్ గా చెప్పావు బావా. డైలీ 4 బండి తోసుకురావాలి. సీత లేట్ అంటుంది. సీతాలా?
ఇక్కడ నీళ్లు ఏంటి? అదేం లేదు నాన్న, ఈ ఉద్యోగమే చక్కగా ఉంది కదా, మరి ఇంకెందుకు దుబాయ్కి వెళ్ళి ఒంటల్ని మేపుకోవడం, ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు కదా అంటున్నాను. గాడిద వచ్చిన వాళ్ళతో మాట్లాడే అదే, పద్ధతి అదేం ఇదేనా? లేదయ్యా. తను చెప్పిన దాంట్లో తప్పేం లేదయ్యా. ఇక్కడ చేయాల్సిన పనులే చాలా ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా దుబాయ్కి వెళ్ళి పని చేయడం అంటున్నారు. అది కూడా న్యాయమే కదా. అంతేగా సీతాలు. మ్మ్. ఆ, చాలా సూటిగా మాట్లాడుతున్నారా. మీ మీటింగ్లో 2-3 మీటింగులు నేను విన్నాను బాబు. మీలాంటి వాళ్ళు 4 ఉండాలా. నుయ్యిదవి నీళ్ళని కంట చూసి మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తా. అయ్యో అయ్యా, తప్పుగా అనుకోకండి. మా నాన్నగారే మీతో మాట్లాడారు. ఆయన కలిసినప్పుడు మీరు ఆయనకి ఇచ్చేస్తారా? మీ నాన్నగారిని కలిసి నేను మాట్లాడుకుంటాలే. ఇది పట్టండి. అయ్యో, మా నాన్న ఈ పనికి డబ్బులు తీసుకోకూడదు అనుకుని ఉండొచ్చు. మీరు మా నాన్నని కలిసినప్పుడు ఆయనతో మాట్లాడిచ్చేయండి. నేను వెళ్ళొస్తాను, ఉంటాను. వస్తానమ్మా. అట్టాగే బాబు. సీతాలు ఉండనా మరి? ఆ, బావా, ఓ 100 రూపాయలు తీసుకుంటే టీ అయినా తాగేవాళ్ళం. ఊరుకో బావా. మీ నాన్న డబ్బులు అడిగితే ఏం చెప్తావు? ఈ పని సీతాలకి ఉచితం. చూస్తా ఓట ఎలా పడుతుందో. బాబు రణసింగం, మీరే చెప్పండి అయ్యా. అందరికీ నమస్కారం. ఇప్పుడే తమందల వలస ప్రజల్ని కలిసి మాట్లాడొస్తున్నా. అక్కడ మాట్లాడేసావుగా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి ఏముందే? ఆ ఊరోళ్ళకి ముందుగా పైప్ లో నీళ్లు పట్టుకుంటున్నామన్న పొగరతో వాళ్ళు మాట్లాడే మాటలు అంత ఇంత కాదబ్బాయ్. మన ఊరి వైపు వచ్చే బస్సుని 4 రోజులు ఆపితే వాళ్ళే మన దారికి వస్తారు. నేను ఆ ఊరు కోసం మాట్లాడట్లా, ఈ ఊరు కోసం మాట్లాడట్లా, మధ్యవర్తిగా మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే, అప్పుడప్పుడు కురిసే వర్షం నీటిని సేకరించడానికి గోదావరి నుంచి వచ్చే అదనపు నీటిని ఎన్నో ఏళ్ల క్రితం తీసుకొచ్చిన పట్టిసీమ, పోలవరం లాంటి ప్రాజెక్టులని సాగునీటి పథకాలుగా అమలు చేయమని మనం ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చాం కదా. దానికి సంబంధించి మనం ఎన్నో నిరసనలు, ధర్నాలు చేశాం కదా. అది మాత్రమే కాకుండా ఈ నేల నీటిని లాగి మన భూమిని ఎడారిగా మార్చే ఈ ముళ్లతుమ్మ చెట్లని పూర్తిగా నాశనం చేయడానికి మొత్తం అన్ని జిల్లాలకి సమస్య కాబట్టి మనం అందరం కలిసే పోరాడాలి. అందుకే మనం ఇక్కడ కూడాం. సరేనా? ఏమంటున్నావయ్యా? ఈ జనానికి గంజి పోసేది ఆ తుమ్మ చెట్లే. వాటితోటే వీళ్ళు 2 పూట్ల కడుపు నింపుకుంటున్నారు. వాటిని నాశనం చేసి వీళ్ళని పార్వతీపురం బస్ స్టాండ్ లో బిచ్చమెత్తుకోమంటావా? ఏ బామార్దే, 50 ఏళ్ల క్రితం తుమ్మ చెట్లు ఎక్కడ ఉండేవి? అవి విదేశాల చెట్లు, విషపు చెట్లు. అది విదేశాల చెట్టు, విషపు చెట్టు. అది మాకు అనవసరం రణసింగం. అదే మాకు కూడు పెడతాంది. దాన్ని నాశనం చేసే పని తప్ప వేరే ఇంకేదైనా పనుంటే చెప్పు. అత్త, నువ్వు ఈ రోజుకు బతకడాన్ని చూస్తున్నావు, కానీ భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలంటే ఈ నేల బాగుంటేనే అది వీలవుతుంది. నీళ్లు రాగానే వ్యవసాయం చేయడానికి ఎవరు వరుసలో నుంచున్నారు? ఓ మోస్తరు చదువుకున్న మాకే గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదు. ఆ కరెంటు కంపెనీ వాడు ఉద్యోగాలు ఇస్తున్నాడుగా, ఇంకెందుకు ఈ పోరాటం? ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళల్లోనూ బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించాల్సిన వాళ్ళు 2.5 లక్షలకి పై చిలుకున్నారు. అవునా కాదా? ఈ కరెంటు కంపెనీ వాళ్ళు మన ఊళ్ళోకి వస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు చెప్పండి? ఓ 3,000, మించిపోతే 5,000, లేదా ఓ 10,000 మందికి. ఆ తర్వాత కొన్నాళ్ళు అయ్యాక మన ఊరోళ్ళు ఎక్కువ జీతం అడుగుతున్నారని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ ఊరోళ్ళని తీసుకొచ్చి ఉద్యోగంలో పెడితే మనం ఏం చేయాలి? ఆయన అన్న దాంట్లో ఏటి తప్పు? ఓ గొక్కే నేలకి మనోళ్లే కదా ఊరు తిరిగి చేస్తున్నారు. మా వయసుకి ఈ భూమి మీద మేము చూడడం సాగుబడా. ఏటి కొంచెం ఆదమరిచి ఉండిపోయాం. భూమిలో ఉన్న నీళ్లు మొత్తం లాగేసినారు. బాబు రణసింగం, అయ్యా, మీరింత దూరం నేరుగా వచ్చి పిలవటం వల్ల మా జమదాల జనం అంతా కూడా మీ పోరాటంలో పాలు పంచుకుంటారు. చెప్పండి అయ్యా, ఏమంటారు? ఓ మనిషి ఇక్కడ నుంచుందే, ఏమైంది ఏంటి అని అడగకుండా నీ పాడికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. ఏమండి, అక్కడ ఒంటరిగా నుంచోనున్నారు. సరే, దేనికోసం నుంచున్నారు అనుకుని నా పని చూసుకొని పోతున్నాను. నా కోసం పడికబులు కాస్తున్నారని నాకెలా తెలుస్తుంది? ఆసే, ఈయన అలాగే లోకంలో ఎవరు చూడని మన్మధుడు దేశంలో ఉన్న రాణులంతా బండి కట్టుకొని నిలబడినట్టు. ఈ మన్మధుడితో మాట్లాడడానికేగా మండు టెండలో మాడు కాలుతున్నాడు నుంచోనున్నారు. ఏమయ్యా, ఎవరయ్యా పడిగాపులు కాశారు? నీళ్ళొస్తాయని గారడీ చేసి మా నాన్నని మోసం చేసి డబ్బులు తీసుకున్నావుగా, ఆ డబ్బులు తిరిగి తీసుకుందామనే వచ్చాను. ఆ డబ్బులు ఇవ్వు. ఏంటే, గారడి చేశానా? అవును, అది చూసి మోసపోవడానికి మా నాన్నలా నేనేమైనా తెలివి తక్కువదాన్ని అనుకుంటున్నావా? ఇలా చూడవయ్యా, ఇప్పుడిక్కడ ఎక్కడ నీరుందో నాకు నిరూపించి చూపించాలి. నువ్వు చూపించలేదంటే తీసుకున్న డబ్బులు తిరిగివ్వు. గడుస్తానువే. నీటి ఊట చూడడానికి కొన్ని సామాన్లు అయి కావాలి. అవన్నీ రెడీ చేసుకుని మీ నాన్న కబురు చేస్తా. ఆ తర్వాత నువ్వు వచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఏమయ్యా, నాకు తెలుసయ్యా నువ్వు ఇలా మాట్లాడి మోసం చేస్తావని. ఇవేగా నీకు కావాల్సిన వస్తువులు, పట్టుకో. ఇదిగో పట్టు. చెంబు, కొబ్బరికాయ, తర్వాత నీ మెయిన్ ఎక్విప్మెంటు, నీళ్లు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయో వెళ్ళి కనిపెట్టు. వెళ్ళు. ఏరియాలో నీళ్లు లేవు, వర్షం కురిస్తేనే ఉంటాయి. ఫ్రాడ్
ఫ్రాడ్వే కదా నువ్వు. మర్యాదగా డబ్బులు తిరిగిచ్చే. నేనెప్పుడు డబ్బులు తీసుకున్నా? మా నాన్న దగ్గర మీ నాన్న డబ్బులు తీసుకుని ఉంటారుగా, ఆ డబ్బులు తిరిగివ్వు. ఏంటయ్యా? ఇప్పుడే నీకు నీళ్ళు చూపించాలి అంతేగా? మరే నాతోరా బాటిల్ పట్టుకో. దేవుడా, ఇదే నాకు పెళ్ళంగా రావాలయ్యా. ఆగోయ్యా, ఏంటిది? ఏది చూడండి, చెయ్యి ఓపెన్ చెయ్యి. చూడండి చూడండి. అయ్యో ఇది కాదయ్యా, చెయ్యి ఓపెన్ చెయ్యి. ఓపెన్ చేయమంటున్నానా? తెరు, చేయి తెరు.